సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, గత జన్మల యొక్క కర్మ ఫలితం జీవితం అయితే వేదాంగ శాస్త్రం జ్యోతిష్యం కనుక జీవితం జ్యోతిష్యం ఈ రెండు విషయాలను సమన్వయం చేస్తూ జ్యోతిష్ శాస్త్రాన్ని కొంతమంది వ్యక్తుల యొక్క జీవితానికి అన్వయం చేస్తూ గత కొంతకాలంగా ఈ జీవితం జాతకం అనేటువంటి శీర్షిక ద్వారా మనం కొందరి జీవితాలను విశ్లేషణ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ జూలై నెల 18వ తారీఖు సోమవారం రోజున ప్రముఖ తెలుగు సినీ నటి, దక్షిణ భారత చలన చరిత్రలోనే అభినవ సావిత్రిగా పేరుగాంచినటువంటి సౌందర్య అనేటువంటి నటి ఇప్పుడు మన ముందు లేకపోయినప్పటికీ ఆవిడ గతంలో అనేక మంచి సినిమాల్లో నటించి మంచి నటిగా, మంచి వ్యక్తిగా అతి తక్కువ కాలంలోనే అసాధారణమైనటువంటి ప్రతిభను పరిపూర్ణ నటిగా ఆవిడ ప్రదర్శించి కాలం చేసినటువంటి సందర్భం మనందరికీ గుర్తే ఉంటుంది. ఆవిడ జన్మదినాన్ని, ఆవిడ జయంతిని పురస్కరించుకొని సుప్రభాతం ఛానల్కి ఆవిడ జీవితాన్ని జాతక విశ్లేషణ ద్వారా వివరించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా 1971 జూలై నెల 18వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలో ఉన్నటువంటి కోలారు జిల్లాలో ఈ సౌందర్య అనేటువంటి అమ్మాయి జన్మించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ అమ్మాయి జన్మించినటువంటి నేపథ్యాన్ని కన్నా పరిశీలిస్తే వీరి తండ్రి కూడా సినిమా రంగానికి సంబంధించి కన్నడ సినిమా రంగంలో రచయితగా, సినిమా రంగానికి సంబంధించి కీలక పాత్ర పోషించినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక సోదరుడు కూడా అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి ఉన్నట్లుగా మనకు ఈమె కుటుంబ నేపథ్యంలో తెలుస్తోంది. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, తులా లగ్నంలో ఈ అమ్మాయి జన్మించినట్లుగా మనకు జాతకం ద్వారా మనకు అందినటువంటి ఆధారాల ద్వారా మనం జాతకాన్ని పరిశీలిస్తే ఈమె జాతక చక్రం, రాశి చక్రం మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ రాశి చక్రం తులా లగ్నం, ద్వితీయములో గురువు, చతుర్థములో కుజరాహువులు, అష్టమములో చంద్రశనులు, భాగ్యములో శుక్రుడు, దశమంలో రవి బుధ కేతువులు ఉన్నట్లుగా మనకు జాతక చక్రం అర్థమవుతోంది. ప్రధానంగా ఈమె జన్మించిన నాటికి దశాంతర దశల్ని పరిశీలించినప్పుడు చంద్రమహాదశలో కుజభుక్తిలో ఈవిడ జన్మించినట్లుగా తెలుస్తోంది. చంద్రుడు అష్టమంలో ఉన్న, శని భగవానుడు అష్టమంలో ఉన్న, బాలారిష్టము అన్నటువంటిది జాతక శాస్త్రం ప్రకారం మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక అరిష్ట జాతకంగా ఈవిడ నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల మనకు పరోక్షంగా ఆకస్మికంగా ఒక కష్టాన్ని ఈవిడ జీవితంలో ఎదుర్కోబోతుంది అని ఒక సూత్రప్రాయంగా తెలియజేసినట్లుగా మనకు ఈమె జాతకం మనకు సూచనప్రాయంగా తెలియజేస్తుంది. అలాగే అష్టమంలో శని, చంద్రులు ఇద్దరు ఉన్నారు. అయితే లగ్నాధిపతి అయినది మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మాత్రమే భాగ్యములో ఉన్నాడు. ఈ శుక్రుడు భాగ్యములో ఉండడం వల్ల చలనచిత్ర రంగానికి కారకుడైనటువంటి ఈ శుక్రుడు, ఈమె జన్మించినటువంటి రోహిణి నక్షత్రం, ఈ చంద్రుడు ప్రధానంగా సినిమా రంగాన్ని వాళ్ళకు ప్రతీకగా ఉంటాయి కనుక జాతక చక్రంలో మనం జాతకాన్ని విశ్లేషణ చేసినప్పుడు నవగ్రహాల్లో శుక్రుడు, చంద్రుడు, బుధుడు కూడా ఈ సినిమా రంగాలకు, కళలకు సంబంధించిన రంగాలకు ఎక్కువగా ఆ రంగంలో రాణించడానికి ఆ జాతకులకి ఉపయోగపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రకంగా పరిశీలించినప్పుడు సినిమా రంగంలో రాణించింది. జన్మించినప్పుడే అష్టమంలో ఈవిడ నక్షత్రాధిపతి ఉండడం, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఉండడం, పైగా చంద్రభుక్తిలో, చంద్రదశలో కుజభుక్తిలో ఈవిడ జన్మించిన కారణంగా ఈ కుజుడు కూడా తులారాశికి ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు. సహజంగానే జాతకంలో, జ్యోతిష్ శాస్త్రంలో మనకు చెప్పేటువంటి ప్రధాన విషయం ఏమంటే ద్వితీయ భావము, సప్తమ భావము మారకాన్ని ప్రసాదిస్తాయి, అనగా మరణానికి కారణమవుతాయి. అటువంటి భుక్తి, కుజభుక్తి ఈవిడ జన్మించిన నాడే చంద్రమహాదశలో కుజభుక్తిలో జన్మించింది. ఈ చంద్రమహాదశలో కుజభుక్తి కూడా ఈవిడ జీవితంలో 96 రోజులు మాత్రమే ఉన్నింది. చిట్ట చివరికి ఈ చంద్రమహాదశ అంతా కూడా ఈవిడకు 9 సంవత్సరాలు గడిచింది. పూర్తిగా చంద్రమహాదశ 10 సంవత్సరాలు అయితే చంద్రమహాదశ ప్రారంభమైన 1 సంవత్సరానికి ఈ సౌందర్య గారు జన్మించడం జరిగింది. ఈ అమ్మాయి 9 సంవత్సరాలు
ఈ చంద్రదశను పూర్తి చేసింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కుజదశను కూడా పూర్తి చేసింది. అనగా ఈవిడకు 16 సంవత్సరాలు వయస్సు వచ్చిన వెంటనే ఈవిడ విద్యాదశ ప్రధాన దశలోకి ఎంటర్ అయి, అనగా ఈవిడ +1 +2 కర్ణాటక వాళ్ళు ఎక్కువగా పియూసి అని మనం మెట్రిక్ అని మనం ఎలా చెప్పుకుంటామో అలాగే తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునేటువంటి ఈ ఇంటర్ విద్యా దశను వారు పియూసి అని పిలుస్తూ ఉంటారు. ఆ పియూసి పూర్తి చేసి ఈవిడ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ మెడికల్ సెట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయి మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఈవిడ చదవడం కూడా జరిగింది. అప్పటికే రాహు మహాదశ ప్రారంభమైంది. చంద్రమహాదశలో కుజభుక్తిలో 96 రోజులు కాలం గడిచింది. చంద్రమహాదశ పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరముల కాలం అనగా 1980 వరకు కూడా చంద్రదశ పూర్తయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ద్వితీయ దశ కుజదశ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు 1980 నుంచి 87 వరకు 87 మే వరకు కూడా ఈవిడ కుజమహాదశ పూర్తి చేసింది. ఈవిడ జన్మించిన నాటి నుండి అనగా 1971 నుండి కుజమహాదశ పూర్తి చేసిన నాటికి 16 సంవత్సరాలు ఈవిడకు వయసు పూర్తయింది. ఈ 16 సంవత్సరాల్లో ఈవిడ 10వ తరగతి పాస్ అయి కర్ణాటకలో విద్యాలయాల్లో చెప్పబడేటువంటి పియూసీని పూర్తి చేసి మెడికల్ కాలేజీలో చదివి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఈవిడ బెంగళూరులో చదవడం ప్రారంభించింది. బహుశా రాహు మహాదశలో గురుభుక్తి ఈవిడ జాతకంలో తులాలగ్నానికి ద్వితీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ద్వితీయంలో వక్రించి ఉండడం చేత, రాహు మహాదశలో గురుభుక్తి ఉండడం చేత ఈవిడ విద్యకు ఆటంకం కలిగి విద్యను పూర్తిగా ఆపివేసి ఈవిడ సినిమా రంగంలోనికి ప్రవేశించింది. రాహు మహాదశ ప్రారంభమైనటువంటి సమయంలో ఈ అమ్మాయి రాహువులో గురుభుక్తి సమయంలో విద్య దశను ప్రారంభించి ఆ మెడిసిన్లో చేరి వెంటనే విద్యను కూడా ఆపివేసి సినిమా రంగంలోనికి ప్రవేశించింది. ఇంచుమించుగా 1991 నుంచి 2002 వరకు కూడా 2002, 2003 వరకు కూడా ఈవిడ సినిమా దశ అంటే రమారమి 12 సంవత్సరముల కాలంలో 100 చలనచిత్రాల్లో ఈవిడ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి దక్షిణ భారత చలనచిత్రంలోనే పరిపూర్ణ నటిగా, ఒక మంచి పరిపక్వత కలిగినటువంటి నటిగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అతి స్వల్ప సమయంలో అతి అసాధారణటువంటి ప్రతిభను కనబరిచినటువంటి, అతి తక్కువ కాలాలు జీవించినటువంటి సినిమా రంగంలో వ్యక్తిగా ఈవిడ్ని మనం కొనియాడవచ్చును. ఈవిడ మొట్టమొదట కన్నడ ద్వీప అనేటువంటి కన్నడ సినిమాను నిర్మించి అందులో నంది అవార్డు తీసుకోవడం జరిగింది. తెలుగులో అమ్మోరు అనేటువంటి చిత్రంలో ఈవిడకి 1-2 నంది అవార్డులు రావడం కూడా జరిగింది. అలాగే తెలుగులో ప్రాచుర్యం పొందినటువంటి పవిత్ర బంధం, అమ్మోరు, అంతఃపురము, రాజా, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, చూడాలనుంది, అరుణాచలం లాంటి మంచి చిత్రాల్లో నటించి ప్రముఖ నటులతో ఈవిడ సహనటిగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి చరిత్ర మనకు కనపడుతుంది. చాలామంది ఈవిడ్ని అభినవ సావిత్రిగా కొనియాడడం కూడా జరిగింది. చివరి రోజుల్లో కూడా ఈవిడ బాలకృష్ణ గారు నిర్మించి నటించినటువంటి నర్తనశాల చిత్రంలో ద్రౌపది పాత్రకు ఎన్నికై కొంతకాలం ఆ సినిమా రంగంలో, ఆ సినిమా నిర్మాణంలో ఈవిడ పాల్గొన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. రాహు మహాదశ ఎండింగ్లో అనగా రాహు మహాదశ చంద్రభుక్తిలో 2003 ఏప్రిల్ నెలలో ఈవిడికి వివాహం జరిగింది. 2004 ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు శనివారం రోజున 11:05 ప్రాంతంలో బెంగళూరులోని యలహంక ప్రాంతంలో ఈవిడ విమానంలో బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో జరుగుతున్నటువంటి భారత జనతా పార్టీ ప్రచార సభలో ఈవిడ పాల్గొనడానికి బయలుదేరి విమానంలో బయలుదేరిన 2 నిమిషములకు మాత్రమే ఆ యలహంక ప్రధాన రోడ్డును దాటి ఆ విమానము అటువైపు గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో మంటలతో కుప్పకూలడం జరిగింది. ఆ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలోని కొంతమంది ఉద్యోగ సిబ్బంది, ఈవిడ విమానంలో ఉన్నటువంటి ఉద్యోగ సిబ్బంది, ఈవిడ సోదరుడైనటువంటి అమర్నాథ్ సహా ఈవిడ దుర్మరణం పాలైంది. అంటే ఇంచుమించుగా 33 సంవత్సరాలు 34 సంవత్సరాల వయస్సులోనే అనతి కాలంలోనే ఆకస్మికంగా ఈవిడ సినిమా రంగంలోనికి రావడం, మంచి నటిగా
ఏదో గత జన్మలో రుణానుబంధాలను తీర్చుకోవడానికి జన్మించిందా అన్నట్లుగా ఆ రుణాలన్నీ తీర్చుకున్న తర్వాత ఇక తన జీవిత విశేషం అయిపోయింది అన్నట్లుగా ఆ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, ఈవిడకు లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో ఉన్న కారణం చేత ఒక మంచి వెలుగు వెలిగి ఆరిపోయినటువంటి దీపంలాగా ఈ అమ్మాయి ఇలా తెలుగు ప్రజలకు దక్షిణ చలనచిత్రంలోని దక్షిణ రంగాల్లో ఉన్నటువంటి అన్ని భాషా చలనచిత్రాల్లో నటించి అందరికీ సుప్రసిద్ధమై అందరి అభిమానాన్ని పొంది అనతి కాలంలోనే అందరికీ కూడా దూరం కావడం, ఆవిడ కుటుంబానికి తర్వాత చలనచిత్ర రంగానికి తీరని లోటును ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈవిడ జాతకంలో మనకు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ఆవిడ సినిమా రంగంలో రాణించడానికి లగ్నాధిపతి శుక్రుడు భాగ్యములో ఉండడం కారణమైతే ఆకస్మిక ఇబ్బందిని, ఆకస్మికంగా జీవితాన్ని చాలించేటువంటి లక్షణం మనకు అష్టమములో చంద్ర శనులు ఈవిడ జాతక చక్రంలో ఉండడం వల్ల మనకు కనిపిస్తోంది. అట్లాగే పుట్టినప్పుడే మనకు సూచనప్రాయంగా చంద్రమహాదశలో కుజుభుక్తి అనగా ఈ కుజుడు ద్వితీయ సప్తమాది మారకాధిపతి మనకు జన్మించినప్పుడే కనిపించడం, చివరికి మరణించినప్పుడు కూడా రాహులో చంద్రుడు కాలంలోనే ఆవిడకి వివాహంగా జరగడం, అలాగే ఆకస్మిక మరణాన్ని పొందడం జరిగింది. ఈ రకంగా జాతకాన్ని మనం విశ్లేషణ చేసినప్పుడు ఏ ఏ గ్రహాలు ఎటువంటి లాభాన్ని ఇస్తాయి, ఎటువంటి నష్టాన్ని కలుగజేస్తాయి అన్ని విశ్లేషణ చేసుకోవడం కోసం ఈవిడ జయంతి సందర్భంగా ఒక మహానటి, మనకందరికీ సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి కాలం చేసింది, అది ఈవిడ జాతకం ద్వారా మనకు ఏ రకంగా ఆకస్మికంగా జాతకాలు కొన్ని అరిష్టాన్ని లేకపోతే ఆకస్మిక మరణాన్ని ప్రసాదిస్తాయి అని కూడా ముందుగా సూచనప్రాయంగా తెలియజేస్తాయి అని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సౌందర్య అనేటువంటి యువనటి మరణాన్ని, ఆవిడ జాతకాన్ని మీకు పరిచయం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.